తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకి ఇప్పుడు అమావాస్య రాబోతోంది. ముఖ్యంగా అమావాస్య అనగానే చాలా వరకు ఒక రకమైన నెగిటివ్ ఆలోచనలు. అసలు నిజంగా అమావాస్యని ఉపయోగించుకోవడానికి కూడా, అంటే ఒక మంచి పనికి కూడా మనం ఉపయోగించుకునే విధంగా అమావాస్యను మనం ఉపయోగించుకోవచ్చు అని అంటూ ఉంటారు. అంటే పితృదేవతలకు సంబంధించి కానీ, లక్ష్మీ అమ్మవారి ఆరాధనకు సంబంధించి కానీ, ఈ అమావాస్య ఉన్న అంటే పైన ఉన్న నెగిటివిటీని తీసేసి మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, విశేషంగా ఈసారి రాబోతున్న ఈ అమావాస్యకి ఏదైనా ప్రత్యేకత ఉందా, దాని గురించి వివరించండి. తప్పనిసరిగానన్నా, ఈ అమావాస్య చాలా విశేషమైనటువంటి అమావాస్య. మనకి సంవత్సరానికి 365 రోజులు వస్తాయి. అవును. తెలుగు తిథుల ప్రకారం 29.5 రోజులు మాత్రమే వస్తాయి నెలలో. మనకి హెచ్చు తగ్గులు, పండగలు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు చూడండి. ఆ రోజా, ఈ రోజా, ఈ తిథి ఈ రోజా వచ్చిందా, ఆ రోజు వచ్చిందా అని. ఈ హెచ్చు తగ్గుల తిథుల ప్రకారం 29.5 రోజులు మాత్రమే వస్తాయి. మనకి ఈ రోజులు ఏవైతే ఉన్నాయో 3 సంవత్సరాలకు కలిపి ఒక మాసంగా తయారవుతుంది. దాన్నే 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి అధిక మాసంగా చెప్పుకుంటూ ఉంటాం. అధిక మాసం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, అధిక మాసం వచ్చింది, శుభకార్యాలు చేసుకోవడానికి లేదు, అనవసరంగా మనం ఇది అవుతుంది, లేట్ అవుతుంది, జ్యేష్ఠ మాసం తొందరగా వస్తే పెళ్లి చేసుకోవచ్చు కదా, లేదంటే శ్రవణ మాసం తొందరగా వస్తే పెళ్లిళ్ళు చేయొచ్చు కదా, ఈ ఆలోచనతో ఉంటారు. కానీ భగవంతుడు సృష్టిలో ప్రతి ఒక్కటి ఒక వరమే నాన్న. మంచి అయినా చెడు అయినా, చెడులో కూడా చెడు వెనక ఏదో రహస్యం ఉంటుంది తప్పనిసరిగా. దాన్ని మనం ఉపయోగించుకోవడంలో మాత్రమే మనకు తెలిసి ఉంటే ఏదైనా మంచి, అంతే. చెడును కూడా మంచి మార్గంలో చూడొచ్చు. ఆ జ్ఞానం లేకపోవడం వల్లే నానా రకాల ఆలోచనలు పడుతూ ఉంటారు. అధిక మాసం అనేటువంటిది ఒక వరం లాంటిది. 3 సంవత్సరాలకు ఒకసారి పరమేశ్వరుడు మనకి ఇచ్చేటువంటి ఒక వరం లాంటిది, గొప్ప వరం లాంటిది. ఆ వరం ఇచ్చినప్పుడు మనం తీసుకుంటాం కదా, నాకు వద్దని చెప్పి పక్కన పెట్టాం కదా. వరాన్ని తీసుకొని మనం సద్వినియోగపరచుకుంటే ఇంకాస్త మంచిగా మన జీవితంలో మంచి వెలుగులు నిండుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ఈసారి వచ్చింది అధిక జ్యేష్ఠ మాసం. అందులోనూ ఈ అధిక జ్యేష్ఠ మాసంలోనే గురు భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు మొన్న 2వ తారీఖు. అవునా? దాంతోపాటు యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. ఈ పుష్కరాలు ఈ నెల 13వ తారీఖు వరకు ఉంటాయి దాదాపుగా. ఈ 13 తర్వాత 13వ తారీఖు నుంచి చూసుకుంటే 14, 15 2 రోజులు అమావాస్య ఉంది. అది కూడా 14 మధ్యాహ్నం నుంచి ఉంది, 15 ఉదయం వరకు. ఇక్కడ చాలా మందికి ఒక చిన్న సంశయం ఏంటంటే, ఒక్క తద్దినాలు పెట్టేందుకు తప్పితే మధ్యాహ్న సమయంలో మనం చూడాల్సిన తిథి, ప్రాతకాలం సూర్యోదయంతో ఏ తిథి వస్తుందో ఆ రోజంతా అదే తిథి లెక్క. ఒక తద్దినాలు పెట్టే సమయంలో మాత్రం అపరాహ్న సమయం, మిట్ట మధ్యాహ్నం పెడతాం మనం. కాబట్టి మిట్ట మధ్యాహ్న సమయంలో ఆ తిథి ఉందా లేదా, చనిపోయిన వాళ్ళ తిథి ఉందా లేదా అని చూసుకుంటాం. మిగిలినవన్నీ కూడాను ప్రొద్దున్నే సూర్యకిరణాలు ఏ తిథి అయితే ప్రారంభం అవుతుందో ఆ తిథి ఆ రోజు కింద మొత్తం కూడా లెక్క. అంటే ఈ లెక్కన 15వ తారీఖు అమావాస్య, 15వ తారీఖున అమావాస్య అవుతుంది. ఈ 15వ తారీఖు అమావాస్య అధిక జ్యేష్ఠ మాసం. ఈసారి సోమావతి అమావాస్య, సోమవారం అమావాస్య కలిసి రావటం, అందులోను మనకి అధిక జ్యేష్ఠ మాసంలో రావటం, గురుడు పరమ ఉచ్చ స్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉండటం, ఇవన్నీ గొప్ప కాంబినేషన్స్ గా చెప్పుకోవచ్చు. మంచి రోజుగా ఇలాంటి రోజున అసలు మనకి సోమావతి అమావాస్య అంటేనే, సోముడు అంటే చంద్రుడు, అమావాస్య అంటే రవి సూర్యుడు, వాళ్ళిద్దరు కలిసి ఉంటే, అంటే వాళ్ళిద్దరి అనుగ్రహం ఒకటేసారి కలగడం అనేది సాధ్యం కాదు, అవకాశం ఉండదు. చూడండి, పొద్దునే సూర్యుడు ఉంటాడు డే అంతా, నైట్కి చంద్రుడు వస్తాడు. వాళ్ళిద్దరు కలిసినటువంటి కాంబినేషన్ ఎక్కడైనా కలుగుతుందా మనకి? ఒకరు పోతేనే ఒకరు వస్తారు, అంతే కదా. ఒకటి పోతేనే ఇంకొకళ్ళు వస్తారు గ్యారంటీ. ఇలాంటి రోజున 2 కలిసి వచ్చినటువంటి రోజునే మనకి సోమావతి అమావాస్య. మీరన్నట్టుగా అమావాస్యని మంచి తిథిగా వాడుకోవచ్చు. అంటే నిజంగా నార్త్ ఇండియన్స్ అంతా కూడా అమావాస్యని చాలా మంచి రోజుగా పడతారు. లక్ష్మీదేవిని పూజ చేస్తారు. మనమేమో గుడ్ల గూబ ఇంట్లోకి వచ్చినా, గద్దల ఇంట్లోకి వచ్చినా ఇల్లు పాడు పెడతాం. గుడ్ల గూబ లేని లక్ష్మీదేవి పటం అంటూ ఉండదు వాళ్ళ దగ్గర. నార్త్ ఇండియన్స్ లో మీరు చూడండి, తప్పనిసరిగా గుడ్ల గూబ లక్ష్మీదేవి వాహనం. ఎందుకు నమ్ముతారు? దాంట్లో కూడా
తంత్ర పరిహారం అనేటువంటి ఇవి కూడా ఉన్నాయి నాన్న, తంత్రానికి సంబంధించినటువంటివి. గుడ్లగూబ అత్యంత సంపూర్ణ వశీకరణ కలుగజేసేటువంటి ఒక శక్తి కలిగినటువంటి జంతువు, ఒక పక్షి. పక్షి పక్షి సంపూర్ణమైనటువంటి వశీకరణం. ఓకే. గుడ్లగూబ రక్తంతో, గుడ్లగూబ మలంతో కొన్ని రకాల వశీకరణ మందులు, తిలకాలు కూడా తయారు చేస్తుంటారు చాలా మంది. అబ్బో. వాటితో తయారు చేసి భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వచ్చింది, ఇద్దరిని బొట్టు పెట్టుకోమని చూస్తే పరస్పరమైనటువంటి అవగాహన వచ్చేస్తుంది, గొడవలు ఉండవు, కలిసిపోతారు. అంటే మంచిగా ఉపయోగించుకోవచ్చు ఈ వశీకరణ కూడా దీని ద్వారా. మనం ఏం చేస్తాం, గుడ్లగూబ ఇంట్లోకి వస్తే ఇల్లు పాడు పెట్టేస్తాం. అంతే అంతే. అంటే మనకి మంచిది అనిపించింది ఎదుటి వాళ్ళకి చెడ్డది కావచ్చు, ఎదుటి వాళ్ళకి మంచిది అనిపించింది మనకి చెడ్డది కావచ్చు. అంతే. మనకి చాంద్రమానం కాబట్టి చంద్రుని ప్రధానంగా తీసుకుంటాం, వాళ్ళది సౌరమానం కాబట్టి సూర్యుని ప్రధానంగా తీసుకుంటారు. వాళ్ళ కాలమానం ప్రకారం వాళ్ళది కరెక్ట్, మన కాలమానం ప్రకారం మనది కరెక్ట్. ఇక్కడ అమావాస్య ఎందుకు చెడ్డది చెడ్డది అని ఎందుకు భయపడుతుంటారంటే, చీకటి అంటే చెడు, అంతే కదా. చీకటిగా ఉన్నప్పుడు మనం అడుగు కూడా వేయం తొందరగా. అందుకని చూడండి, చీకటిగా ఉన్నప్పుడు అన్నం కూడా తినకూడదు అంటారు. కరెంటు పోయినా కూడా కొంతమంది తినేస్తూ ఉంటారు, అస్సలు పొరపాటున తినకూడదు. మనకు తెలియనటువంటి సూక్ష్మ క్రిములు దాంట్లో ఏమైనా పడవచ్చు. ఆరోగ్య సమస్యలైనా శాస్త్ర ప్రకారంగా ఇంకేమైనా సైన్సేనా, సైన్సే. ఇలాంటి సైన్స్ మన వాళ్ళు ఎప్పుడో కనుక్కుంటారు, కనుక్కొని చెప్పారు చీకటిలో తినొద్దురా అని చెప్తూ ఉంటారు. కాబట్టి చీకటి అనేటువంటిది ఒక భయానకమైనటువంటి ఆందోళన కలిగజేసేటువంటి పరిస్థితి. అమావాస్య అంటే నిండు అమావాస్య రోజున ఏ రకమైనటువంటి కాంతి ఉండదు మనకి, చంద్రుడు బలం తగ్గిపోతుంది, సంపూర్ణంగా అమావాస్య చీకటి మొత్తం ఆవరించుకొని ఉంటుంది. ఈ చీకట్లో ఏ పని చేయాలన్నా ఒక డౌట్తో చేస్తుంటారు మన వాళ్ళు. చీకటి అనేది ఉంటేనే వెలుగు విలువ ఎక్కువ అని చెప్తాను. చీకటి లేకపోతే వెలుగు విలువ ఎక్కడ ఉంటుంది? అవునా? పౌర్ణమి అని మనం గట్టిగా చెప్పుకుంటున్నాం అంటే అమావాస్య ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం, లేకపోతే పౌర్ణమికి విలువ ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు అదే వెలుతురుంటే ఇంకా కష్టమే కదా. ఎప్పుడు సూర్యుడున్నా కష్టమే, ఎప్పుడు చంద్రుడున్నా కష్టమే. మన అదృష్టం ఇంకా ఏంటంటే కొన్ని దేశాల్లో మనం, మన భారతదేశంలోనన్నా ఎండాకాలానికి ఎండలు, వానాకాలానికి వానలు, శీతాకాలానికి చలి, చక్కగా కాలానుగుణ్యంగా మనకు వాతావరణం మారుతుంది. కొన్ని దేశాల్లో వాతావరణం అనేటువంటిది అనిశ్చితి, అసలు ఎలా ఉంటుందో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. మంచు పడితే విపరీతమైన మంచు, వర్షం అంటూ వస్తే తుఫానే, ఎండ వచ్చిందా పొరపాటు. ఇప్పుడు అంత చలికి వాతావరణానికి అలవాటు పడ్డ వాళ్ళు బయటకు కూడా రాలేరు కదా. ఇప్పుడు ఇతర దేశస్తులు చూడండి, స్కిన్ మొత్తం డాట్స్ ఉంటాయి, మొత్తం రెడ్ డాట్స్ ఉంటాయి, మనకుండవు. మన భారతదేశం నిజంగా అదృష్టం అంటూ ఉంది అంటే మనిషిగా పుట్టడం, హిందువుగా పుట్టడం, భారతదేశంలో పుట్టడం, ఇంత మించిన అదృష్టం ఇంకోట్లేదని చెప్తాం ప్రపంచంలో. అవునా? అన్ని వాతావరణాలు చూస్తాం. అలాంటి వాటికి మనకి సూర్యుడు లేకపోతే రోజు లేదు, ప్రాణకోటి అసలు లేదు, ఆయన వెలుతురు లేకపోతే. అలాగే చంద్రుడు లేకపోతే మానసికమైనటువంటి ప్రశాంతత లేదు. సూర్యుడేమో ఆత్మకారకుడు, చంద్రుడేమో మనఃకారకుడు. వీళ్ళిద్దరు కలిసి వచ్చినటువంటి రోజునే మనకి సోమావతి అమావాస్య, అధిక జ్యేష్ఠ మాసం, గురుడు పరమ ఉచ్చి స్థితిలో ఉన్నటువంటి కర్కాటక రాశిలో ఉండటం, ఇది చాలా గొప్ప విశేషమైనటువంటిది. నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను, మనం కొడుకై పుట్టినందుకు తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలి. బ్రతికున్నప్పుడు అన్నం పెట్టాలి, ప్రేమగా చూడాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి. నిజంగా నాన్న, తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు వాళ్ళని ప్రేమగా చూస్తూ, వాళ్ళ అవసరాలు తీరుస్తూ, వాళ్ళకి పరిపూర్ణంగా అంటే కడుపు నిండా అన్నం పెట్టగలిగితే వేరే దేవుడికి దండం కూడా పెట్టొద్దని చెప్తాను. దండం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు ప్రేమగా చూసినప్పుడు మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్తున్నాం. ప్రత్యక్ష దైవాలు మనకు సూర్య చంద్రులు ఎట్లానో తల్లిదండ్రులు ఎట్లా. అవునా? ఈ తల్లిదండ్రులని ప్రశాంతంగా చూసినప్పుడు వేరే దేవుడు కూడా అక్కర్లేదు. దీనికి ఒక్కటే మార్గం చెప్తాను నేను మీకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి మహారాష్ట్రలో పాండురంగ విఠల అని చెప్పి ఒక దేవుడు ఉంటాడు, కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్మ. మనకి పండరీపురం మహారాష్ట్రలో, అక్కడ పాండురంగ విఠల స్వామి వారి దేవాలయం ఉంటుంది. ఒక రాజుగారు, ఇది యథార్థ కాదే, ఇదేదో మనం చెప్తున్న కథ కూడా కాదు, యథార్థ కాదు. ఒక రాజుగారు విలాసాలకి భోగాలకి అలవాటు పడి తల్లిదండ్రుల సేవ మర్చిపోయి ఒక దరిద్రమైనటువంటి బాధ అనుభవిస్తున్నటువంటి సమయంలో తల్లిదండ్రులు కనబడితే అప్పుడు తెలుసుకుంటాడు, నా తల్లిదండ్రుల సేవే నాకు కరెక్ట్, అంతకుమించి ప్రపంచంలో ఇంకోటి లేదు అని. తల్లిదండ్రులకి విపరీతమైన సేవ చేయడం మొదలు పెడతాడు, సేవ చేస్తూనే ఉంటాడు.
కాళ్ళు పిసుకుతూ ఉంటాడు తల్లిదండ్రులు కూర్చొని. కృష్ణుడు వచ్చి ఏమయ్యా బయటకు వస్తావు, ఒక 5 నిమిషాలు నీతో పని ఉంది అంటాడు. ఒక ఇటుకురాయి ఇట్లా విసిరేసి దాని మీద నిల్చో అని చెప్తాడు. ఇప్పటికీ అక్కడ విఠలుడు ఇట్లానే ఉంటాడు, ఇటుక మీద నిల్చొనే ఉంటాడు. నేను మాతాపితరుల సేవలో ఉన్నాను, మీరు ఇటుక మీద నిల్చోండి, ఇటుక బయటికి విసిరేస్తాడు ఆయన. ఆ ఇటుక మీద ఇప్పుడు పాండురంగ విఠలుడు, మనం పాండురంగడు అని చెప్తుంటాం కదా, ఆయన ఎట్లా ఉంటాడు ఇట్లానే ఉంటాడు, ఇటుక మీదనే నిల్చొని ఉంటాడు. ఇప్పటికీ అదే స్థితి ఆయన. అంటే తల్లిదండ్రుల సేవకి దేవుడు కూడా బద్ధుడైపోయి ఉన్నాడు. నా తల్లిదండ్రుల సేవ చేస్తున్నాను, నువ్వు రావద్దు, నువ్వు అక్కడే ఉండు, నువ్వు అలా చోటు ఉండని చెప్పినప్పుడు అక్కడే ఉన్నాడు అంటే దేవుడు కూడా మన మాట విన్నట్టే. అంటే మోర్ దెన్ గాడ్ ఏదైనా ఉంది అంటే అది తల్లిదండ్రుల సేవ తప్పితే ఇంకోట్లేదు. అంటే ఆయన ఆరాధన కన్నా కూడా భగవంతుడు ఈ సేవకి మెచ్చుతాడు అనేది అర్థమవుతుంది క్లియర్ గా. అందుకని కొన్ని సినిమా డైలాగ్స్ అయినా కూడా కొన్ని బాగుంటాయి నాన్న. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిగా సృష్టించాడని చెబుతుంటారు. అది గొప్ప మాట, చాలా గొప్ప పదం అది కదా. అందుకని మనకుండే బంధాలు ఏవైతే ఉన్నాయో వాటికి వాల్సినటువంటి గౌరవం ఇచ్చుకుంటూ తల్లిదండ్రులు ముఖ్యంగా ఏ రకమైనటువంటి బాధ లేకుండా బ్రతికున్నంత కాలం చూడడం. మరి బ్రతికున్నంత కాలం చూసామండి, వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మనకు 3 రకాల రుణాలు ఉంటాయి. అగ్ని రుణం, ఋషి రుణం, పితృ రుణం. అగ్ని రుణం మనం చేసేటువంటి యాగాలు హోమాల ద్వారా తీరుతూ ఉంటుంది. అలాగే ఋషి రుణం వంశం వృద్ధి పొందడం ద్వారా. ఋషి అంటే మన గోత్రానికి ఉండేటువంటి ఋషి ఉంటాడు కదా, ఆయనకి ఇంకా వంశాన్ని అందిస్తున్నట్టే కదా, దాని ద్వారా ఋషి రుణం తీర్చుకోవచ్చు. మరి పితృ రుణం ఎలా తీర్చుకోవాలి? బ్రతికున్నప్పుడు వాళ్ళని మంచిగా చూడటం, వాళ్ళు కాలానంతరం, కాలం చేసిన తర్వాత మరణానంతరం వాళ్ళకి చేయవలసినటువంటి పితృశ్రార్థాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా చేయడం. వాటిల్లో అమావాస్య అనేటువంటి పితృకార్యాలకు సంపూర్ణమైనటువంటి అధికారికమైనటువంటి రోజుగా చెప్పుకుంటాం. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మేము ఉన్నామంటే ప్రతినిత్యం పితృతర్పణం వదులుతాం తప్పనిసరి, ప్రతిరోజు ప్రతినిత్యం సంధ్యావందనం, బ్రహ్మయజ్ఞం, అగ్నికార్యం, అలాగే దేవతార్చన, పితృ తర్పణం. దీంతో పాటు ప్రతి చతుర్దశికి యమతర్పణం వదులుతాం. ప్రతి అమావాస్యకి ఓ బ్రాహ్మణి కూర్చోబెట్టి భోజనం పెడతాం, తర్పణం వదిలి. ఇవన్నీ తప్పనిసరిగా ప్రతి మనిషి, ఒక బ్రాహ్మణే చేయాలని లేదు అక్కడ. ధర్మం ఎవరికైనా ఒకటే ధర్మం, హిందూ ధర్మం, శాస్త్రం ఎవరికైనా ఒకటే శాస్త్రం. దాన్ని కాలానుగుణంగా మార్చుకుంటూ వచ్చారు. అందులో నాకు దీంట్లో నచ్చని పదాలు ఏంటంటే కొన్ని చోట్ల మాకు అలవాటు లేదు. ఈ మాట అంతమంది కూడా మాట్లాడుకున్నాం మనం. అవునా? పెద్ద దౌర్భాగ్యమైన మాట. అలవాటు మనం చేసుకుంటే వస్తుంది. కొత్త బ్రాండ్లే వేసుకోమని ఎవరు పుట్టినప్పుడు ఏమైనా అలవాటు చేశారు? ఎవరన్నా మంచి బ్రాండ్ బట్టలు వేసుకోమని, బ్రాండ్ షూజే వాడడం అని ఎవరైనా చెప్పారా? లేదుగా. మనం ఇట్లా ఉండాలి అని చెప్పి మనం ఆలోచించుకొని మనం మార్చుకుంటూ లైఫ్ స్టైల్ మార్చుకుంటే మనకు నచ్చినవి మనకు అలవాటు అవసరం లేదు, మనం చేసేసుకుంటాం. ఇక్కడ నాన్న అదే చెప్తాను, మనకు అవసరమైనప్పుడు ఒక షర్ట్ 10,000 రూపాయలు పెట్టి కూడా కొంటాం. సంవత్సరంలో ఒక్కసారి తల్లిదండ్రులు పెట్టి తద్దినం మాత్రం స్వయం పాకంతో సరిపుచ్చుతాం. అది కూడా మళ్ళీ లిమిటెడ్. అది ఒక పూట ఒక బ్రాహ్మణ తింటారు కూడా రాదు. అవును. అంటే ఏదో శాస్త్రానికి ఇవ్వాలని ఇంత అన్ని పెడతారే తప్ప నిజంగా వాళ్ళకి ఒక పూటకి ఇవి సరిపోతాయని ఆలోచన చేయరు. వాక్యాలు కూడా 2 ఉంటాయి నాన్న. భోజన ప్రియ బ్రాహ్మణ, బహుజన ప్రియ బ్రాహ్మణ. జనప్రియుడు, భోజన ప్రియుడు బ్రాహ్మణుడు. భోజనం సంతుష్టిగా తింటాడు. నిజంగా చెప్తున్నాం, మా ఇళ్లలో తద్దినం జరిగినప్పుడు 3 బ్రాహ్మణులు కూర్చోబెడతాం మేము. ఒకళ్ళు విశ్వ దేవస్థానం, ఒకళ్ళు పితృస్థానం, ఒకళ్ళు దేవస్థానం, 3 విష్ణు స్థానం. ఈ 3 స్థానాలు 3 బ్రాహ్మణులు కూర్చోబెట్టి తద్దినం పెడతాం. వాళ్ళకి భోజనం పెడతాం. వాళ్ళు ఎంత కడుపు నిండా తింటే మా పితృదేవతలు అంత తరించినట్టుగా మేము ఆనందిస్తాం. కడుపు నిండా. అది ఎలాగా? పప్పు, పచ్చడి, కూర ఇట్లా కాదు. 3 పచ్చళ్ళు, 3 కూరలు, 3 స్వీట్స్, 3 హాట్స్, 12 రకాలు ఉండాలి. మళ్ళీ చారు ఉండాలి, మజ్జిగ ఉండాలి, ఎండాకాలం వస్తే జులుకోవడానికి మామిడి పండు ఉండాలి. ఇంత కడుపు నిండా, వాళ్ళు ఎంత కడుపు నిండా తింటే మా పితృదేవతలు అంత తరించారని సంతోషం. ఇక్కడ వీళ్ళు తృప్తి చెందాలి భోజనంతో. వీళ్ళకి తేన్పు రావాలి. లాస్ట్ లో మంత్రంలో కూడా తృప్తాస్తా ఆ భోజనం చేసిన ఆయన తృప్తాస్మహ, నేను తృప్తి పడ్డానని చెప్తాడు ఆయన. కాబట్టి బ్రాహ్మణికి ఇచ్చే స్వయం పాకంలో కూడా మరి ఒక పూట వాడికి కూడా సరిపోనంతగా ఇస్తే ఏం చేసుకుంటాం? అవునా? ఇన్ని బియ్యం, 2 చామదుంపలు, ఇంత తోటకూర కట్టలు 2, ఇంత కందిపప్పు, ఇంత పెసరపప్పు, ఇంకంతే సార్ బ్రాహ్మడికి అయిపోయింది. ఇంత చింతపండు, ఆ తర్వాత కొద్దిగా ఉప్పు మాత్రం ఇస్తారు, ఎక్కువ తక్కువ ఉంటుంది కదా. ఈ మాత్రం ఇచ్చేసి వండుకోండి. ఏం వండుకుంటాడు వాడు?
అవునా? సో కాబట్టి ఇచ్చేది కూడా బ్రాహ్మణుడికి ఇచ్చేది, బ్రాహ్మడికే కాదు ఎవరికి దానం చేసినా కడుపు నిండా భోజనం పెట్టాను నాన్న. అంత మించిన ప్రపంచంలో అన్నదానానికి మించినటువంటి దానం ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఎన్ని ఇచ్చినా ఇంకా అన్ని ఏదోటి కావాలని కోరుకుంటాం. అది బంగారమైనా, వెండైనా, డబ్బైనా. అమ్మా చాలరా నాయనా అని చెప్పేది ఒక భోజనానికి. ఇక దేనికి చెప్పలేం కదా, కడుపు నిండి చాలు చాలు అని పెడుతున్నా సరే ఓ బాబు వద్దురా బాబు అని చెప్పి మొత్తుకునేది ఎక్కడ అంటే, చాలు అనే పదం వచ్చేది ఎక్కడ అంటే సంతృప్తి పరమైనటువంటి పదం ఒక భోజనంలో. ఇప్పుడు ఈ పూట ఎంత పుష్టిగా తింటున్నా, మళ్ళీ పూటకి నాకు లేదు తినాలి అనుకున్నా తినలేడు, ఇంకా అక్కడ తృప్తి చెందాలి. ఎంతవరకు అంతవరకే కదా అంతే కదా. కాబట్టి స్వయంపాకంతో సరి చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా నిజంగా స్వయంపాకం ఇచ్చినా ఇవ్వకపోయినా నాన్న, మనకి చక్కగా మీడియా బాగా డెవలప్ అయింది, అందరికి అందుబాటులో వచ్చింది. పితృతర్పణం వదలటం ఎలా అనేది యూట్యూబ్లో కొడితే చక్కగా వీడియోలు ఉన్నాయి. అవి దగ్గర పెట్టుకొని వాళ్ళు చెప్తున్నటువంటి విధంగా దానికి కావాల్సిన వస్తువులు ముందుగానే చెప్తారు. ఏ పెద్ద కష్టపడే వస్తువులు కూడా ఏముంటాయి నాన్న, పితృదేవతల ఫోటో, ఆ ఫోటో ముందు దీపారాధన, నల్ల నువ్వులు, నీళ్లు, ఇంతకు మించి ఇంకేం అక్కర్లా. ఒక చెంబు నీళ్లు, ఒక 100 గ్రాములు నల్ల నువ్వులు, 50 గ్రాములు నల్ల నువ్వులు చాలు. అంతే. ఇక్కడ పితృదేవతలు ఎప్పుడు కూడాను ఇక్కడి నుంచి వచ్చేటువంటి నీళ్లు వస్తాయి నాన్న. అంటే చాలా మంది పితృ తర్పణం అంటే బొటన వేలు నుంచి వదులుతుంటారు. బొటన వేలు మీద నుంచి వదలడం అనేది తప్పు. ఇది ఎవరు చెప్పరు కూడా. నీళ్లు వదలమంటే ఇట్లా వదులుతుంటారు. ఇది ఋషి రుణం, ఇది ఋషి తీర్థం అంటాం. ఇక్కడి నుంచి వచ్చేదాన్ని ఋషి తీర్థం అంటాం. ఇక్కడి నుంచి వచ్చేదానేమో దేవతా తీర్థం అంటాం. ఇక్కడి నుంచి వెళ్ళేదానేమో పితృతీర్థం అంటాం. అందుకని నువ్వులు కూడా చాలా మంది బొటన వేలు అద్దుకుంటారు, కానీ బొటన వేలు కాదు అద్దుకోవాల్సింది ఈ భాగంలో అద్దుకోవాలి. చూపుడు వేలు, బొటన వేలు మధ్యలో ఈ గీతం ఉంటుంది కదా, లైఫ్ లైన్ అంటాం కదా, ఈ లైఫ్ లైన్ దగ్గర ఇక్కడ అద్దుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చే నీళ్లు, ఆ నువ్వుల నీళ్లు ఏవైతే ఉంటాయో అవి పితృదేవతలు స్వీకరిస్తారట. తద్వారా ఎన్ని నువ్వులైతే వదిలిపెడుతున్నామో అట్లా అని చెప్పి కేజీలు తెచ్చుకోమని కాదు నేను చెప్తుంది. ఇక్కడ ఎన్ని నువ్వులు అద్దుకుంటాయో అన్ని నువ్వులే, అన్ని తరాలు పాటు మన పితృదేవతలు తరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పితృతర్పణం చేయడం అనేది అలవాటు చేసుకుంటే, మనం పోయిన తర్వాత మన ఆత్మ ఊగిసలాడకుండా కొట్టుకోకుండా ఉండాలి అంటే, మన కొడుకులకు అలవాటు చెయ్యాలి అంటే మనం చేస్తే మన కొడుకులకు అలవాటు. చిన్న పిల్లవాడి దగ్గర నుంచైనా ఈ కార్యక్రమాలు చేయొచ్చు అంటారా? తండ్రి ఉన్నప్పుడు అక్కర్లేదు నాన్న, తండ్రి లేనటువంటి వాళ్ళు చేస్తాం. తల్లి లేదు, తల్లికి చేయవచ్చు, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇది చేస్తూ ఉంటే పిల్లలు చూస్తారు కదా, పిల్లలు చూస్తే ఓకే మా నాన్నగారు చేస్తారు, వాళ్ళకు అలవాటు అవుతుంది. చేద్దాం. ఆ అలవాటును ముందు ఫస్ట్ ఒక సంప్రదాయం, మన హిందూ ధర్మాన్ని ముందు తీసుకెళ్ళడం ద్వారా మన పితృదేవతలు తరిస్తారు. ఒక కుటుంబం బాగుండాలి అంటే, బ్రతుకున్నప్పుడు తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలంటే కొడుకు ప్రతి అమావాస్యకి తప్పనిసరిగా పితృతర్పణం చేస్తే ఆ కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు, ధన సమస్య, ఆర్థిక సమస్యలు ఉండవు, సంతాన సమస్యలు ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు. సంపూర్ణంగా నిజంగా నాన్న క్షేమంగా సుఖాలతో చక్కగా దాంపత్య జీవితం అనుభవిస్తూ ప్రశాంతంగా ఉండాలి. ఇవన్నీ మర్చిపోవడం వల్లనే సమస్యలు పెరుగుతున్నాయి ముఖ్యంగా. అవునా? చేయవలసింది చేయకుండా ఇంట్లో ఆవిడ పప్పు చేసినప్పుడు ఉప్పు అయిపోతే మాత్రం ఆవిడ మీద ఎగరటం తెలుసు. చనిపోయినటువంటి వాళ్ళు మనం చేయాల్సింది చేయకపోతే ఎవరైనా ఎదుటి వాడు క్వశ్చన్ చేస్తే, నిజంగా నాన్న అంటే వేరే చెప్తున్నా కాదు, కొంతమంది తద్దినం అప్పుడు కూడా చేయట్లేదు నాన్న. అమావాస్య తర్పణ తీసి పక్కన పెడదాం, తద్దినం సమయంలో కూడా తద్దినం పెట్టడల్లా, దానికి కూడా ఒక బ్రాహ్మణికి ఏదో స్వయంపాకం ఇచ్చి కాళ్ళు కడుక్కుంటున్నారు. అసలు కొంతమంది అది కూడా చేయటం లేదు. అవునా? మనకి జన్మనిచ్చినందుకు అపుత్రస్య గతి నాస్తి, కొడుకులు లేకపోతే గతులు లేవని శాస్త్రం చెబుతున్నప్పుడు, కొడుకు కావాలి 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 అని చెప్పి రాళ్ళకి, రప్పలకి, చెట్లకి, మొక్కలకి, దేవుడు పటాలకి, దేవుళ్ళకి మొక్కి 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 మరి కొడుకు కావాలని కోరుకున్నప్పుడు, కొడుకు పుట్టేది ఎందుకు? మరణానంతం చేయవలసినటువంటి, ఇక్కడ బ్రతుకున్నప్పుడు భోజనం ఎవరైనా పెడతారేమో, కూతురు పెట్టొచ్చు, అల్లుడు పెట్టొచ్చు, కోడలు పెట్టొచ్చు, ఇంకోళ్ళైనా పెట్టొచ్చు. కానీ చనిపోయిన తర్వాత ఇవి చేసేటువంటి అధికారం, అర్హత ఒక్క కొడుకు మాత్రమే ఉంటుంది. అందుకనే కొడుకు కావాలని కోరుకునేది. అలాంటి కొడుకు పుట్టిన తర్వాత కూడా చేయకపోతే వాడు పుట్టిన ఒకటే, గిట్టిన ఒకటే. అంతే కదా. అందులోనూ మన కుటుంబంలో ఏ రకమైనటువంటి సమస్య లేకుండా మనం బాగుండాలి అంటే, ఇలాంటి అధిక మాసాలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ, అధికస్య అధికం ఫలం. అధిక జ్యేష్ఠ మాసంలో అమావాస్య 15వ తారీఖు సోమవారం వచ్చినటువంటి రోజున మీ ఇంట్లో పితృతర్పణం చేయండి. తప్పనిసరిగా యూట్యూబ్లో దొరుకుతుంది, లేదు బ్రాహ్మణి పిలిపించుకొని వచ్చి చేయండి, లేదా గుళ్ళకి వెళ్తే మీకు దగ్గరలో ఉండేటువంటి గుడికి వెళ్తే అక్కడ ఉండే పూజారి గారైనా చేయిస్తారు. తప్పనిసరిగా పితృతర్పణం చేయడం విధిగా నేర్చుకోండి.
నిజంగా నేను ఒక సంతృప్తికరమైనటువంటి విషయం ఏంటంటే మన ఈ మధ్య ఒక ఆయన జాతకానికి వచ్చాడు గచ్చిబౌలి నుంచి. కుర్రాడు నాన్న, పెద్ద వయసు కూడా లేదు, ఒక 32 34 ఏళ్ళు ఉంటాయి. గురువు గారు మీ వీడియో ఎంతమంది ఫాలో అవుతారో లేదో నాకు తెలియదు, మీరు చెప్పినప్పటి నుంచి నేను మా పితృదేవులకి ప్రతి అమావాస్య పితృతర్పణ వదులుతున్నాను అని చెప్పాడు. నేను అనుకున్నా చాలు, ఒక్కడు మారాడు మన వీడియో వల్ల, ఒక్కడు మారాడు చాలు, ఇంకా చాలా ఆనందం అనిపించింది. ఇంకా అంతమించి మనకు కావాల్సింది ఏముంది నాన్న, ప్రత్యక్షంగా మనకు ఒక సాక్షి కనపడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు మనకు కనపడ్డప్పుడు మన వీడియోలు 1000 మందిని మార్చాలనుకున్నా 1000 మందిని మార్చాలి మేము, కనీసం ఒక్కడిని మార్చగలిగిన వాళ్ళ పితృదేవతలు ధరించేటువంటి దాంట్లో అంతో కొంత పుణ్యం నాకు కూడా వస్తుంది, అంతేగా తప్పనిసరిగా. కాబట్టి ఆ పుణ్యం కోసం కూడా కాదు, మీ వంశం బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలంటే పితృదేవత తర్పణం చేయండి, తప్పనిసరిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ తర్పణాల కార్యక్రమాలు చేసే రోజున ముందు ఇంట్లో నిత్య దీపారాధన చేయకూడదు, ఇది అయిపోయిన తర్వాత చేసుకోవాలి అని నేను విన్నాను. అలాంటిది ఏం లేవు. మేమేం చేస్తామో తెలుసా, నిత్య దీపారాధన పొద్దున అయిపోతుంది, చేసేయాలి, చేసేస్తాం. నైవేద్యం ఒక్కటి ఆపేస్తాం, నైవేద్యం దగ్గర ఆపేస్తాం. అలా ఆపాలి. అవసరం నైవేద్యం ఏదో పండు ఏదైనా నైవేద్యం పెట్టేసి ఆపేసి ఇంట్లో ఏదైనా మహానైవేద్యం మనం వండుకున్న కూడా మహానైవేద్యం పెట్టి అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తాం, మా ఇంట్లో మా నాన్నగారి ఆబ్దికం ఉంది, పొద్దున్నే దేవతార్చన ఉంది, మా ఇంట్లో దేవతార్చన అభిషేకం చేయవలసిందే, అది చేసి మహానైవేద్యం దగ్గర ఆపేస్తాం. ఇక్కడ పితృకార్యం జరుగుతున్న సమయంలోనే అక్కడ మహానైవేద్యం పెడతాం. పిండాలకి నైవేద్యం పెడతాము, ఆ పిండాలకు నైవేద్యం పెట్టేటప్పుడు అక్కడ దేవుడికి పటాలు కూడా నైవేద్యం పెడతాం. ఒకేసారి దేవత అర్చన కాకుండా ఇంట్లో పితృదేవత అర్చన చెయ్యం, కాబట్టి తప్పనిసరిగా దేవతలకు ఇచ్చే ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వవలసిందే. వృద్ధులు చేసే దీపారాధన వాళ్ళకి చేయవచ్చు, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే పితృదేవతల ఫోటో లేకపోయినా ఒట్టి దీపం పెట్టినా చాలు నాన్న, ఒట్టి దీపం పెట్టినా సరే. ఇప్పుడు అన్ని చోట్ల ఫోటోలు ఉండాలని గ్యారంటీ లేదు, ఎక్కడో ఊళ్ళో ఉన్నాం, ఎక్కడో ఒట్టి దీపం పెట్టినా చేసుకోవచ్చు. మేము దీపం పెట్టే అవకాశం లేదండి మాకు, లేదు పితృగా ఓన్లీ తర్పణ వదిలిపెట్టండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఇంట్లో ఉండే సమస్త నెగిటివ్ అంతా కూడా ఇంట్లో చెడిపోయి అంత పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో సంపూర్ణంగా, మీ తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడు మీరు కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళకి కావాల్సిన ట్యాబ్లెట్స్ కానీ అవసరాలు కానీ మొత్తం తీర్చినప్పుడు ఎంత సంతోషకరంగా అమ్మ నా కొడుకు నాకు పెట్టాడు అనే ఆనందంగా ఉన్నారో, చనిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా అంతే ఆత్మ సంతృప్తికరంగా ఉంటుంది. తద్వారా మీరు కాదు, వాళ్ళు కాదు, మీ కుటుంబం మొత్తం, మీ వంశం మొత్తం, భవిష్యత్ తరాలు కూడా తరిస్తాయి, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం. ఇప్పుడు చాలా మంది ఈ తర్పణాలు, ఈ బ్రాహ్మణులకి స్వయం పాకం ఇవన్నీ ఇవ్వకపోయినా వాళ్ళ ఫోటో దగ్గర ప్రత్యేకమైన రోజుల్లో భోజనం అంతా వండి పెట్టుకొని ఫోటో దగ్గర పెట్టి దండం పెట్టుకుంటారు. ఇలా చేసినా కూడా సరిపోతుందంటే అవకాశం నాన్న, దాన్ని మనం గట్టిగా ఫోర్స్ చేయడానికి కూడా లేదు. మాట చెప్పాలంటే వాళ్ళకు ఉండేటువంటి సంప్రదాయం, ఇక్కడ ఆచారం శాస్త్రం ఏది గొప్పది అంటే ఆచారమే గొప్పది అని చెప్తాను. శాస్త్రం కంటే కూడా ఆచారమే చాలా గొప్పది. శాస్త్రం ఈ విధంగా చెయ్యమని చెప్తోంది, ఈ విధంగా చెయ్యాలో లేదో వాళ్ళ ఇంటి ఆచారం చెప్తుంది. అలా అని చెప్పి ఇందాక మనం అనుకున్నట్టు మాకు అలవాటు లేదు మేము వదిలేస్తామని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఉన్నది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. మొత్తానికి పక్కన పెట్టడం కన్నా ఏదో ఒక పద్ధతి ఆచరించడం మంచిది కదా, పితృదేవతల అనుగ్రహం కలిగితే మంచిదే కదా. కాబట్టి అమావాస్య రోజున అధిక మాసంలో వచ్చే ఈ అమావాస్య రోజున పితృతర్పణం చేయండి, చాలా మంచిగా ఉంటుంది. సంతోషం అండి, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.